బ్రేకింగ్ లో చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా వేతనాల పెంపుపై సినీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల వేతనాల సవరణపై ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయింది. తాజా పరిణామాలపై చర్చించారు. వేతనాల పెంపు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా వేతనాల పెంపుపై సినీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల వేతనాల సవరణపై ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. వేతనాల పెంపు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? ఆల్రెడీ కార్మికుల వేతనాల సవరణకు సంబంధించి ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు మంత్రిని కలవడం జరిగింది. ఓవరాల్ గా అవుట్కమ్ ఏంటి? ఏం జరుగుతోంది? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ యొక్క కార్మికులకు సంబంధించి వేతనాల సవరణకు సంబంధించి గత 8 రోజులుగా కూడా ఇటు కార్మికులు తీవ్ర ఆందోళన కూడా చేస్తా ఉన్నారు. నిన్న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇందులో ఉన్నటువంటి 24 కార్మిక సంఘాలకు సంబంధించి వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్లను ఇప్పటికే నిలిపివేసి ఇప్పటికే ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇటు నిర్మాతలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా సచివాలయంలో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా కార్మికులు ఏం చెప్తా ఉన్నారో అదేవిధంగా ఇటు నిర్మాతలు ఏం చెప్తున్నారనే విషయాన్ని నిర్మాతల వర్షన్ ను మొదట తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటు కార్మికులకు సంబంధించి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారో అనే అంశాన్ని కూడా మంత్రి కోమటిరెడ్డి ఈ యొక్క ప్రొడ్యూసర్స్ తో మీటింగ్ లో ఆయన ప్రత్యేకంగా చర్చకు ఇవన్నీ అంశాలు రావడం జరిగింది. అదేవిధంగా ఇటు ప్రొడ్యూసర్స్ ఏం చెప్పబోతా ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, కార్మికులు ఏదైతే 30% అడుగుతా ఉన్నారో 10% చొప్పున 3 సంవత్సరాలు కలిపి 30% ఇటు కార్మికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్స్ అంత మేర పెంచడం ఇప్పుడు అసాధ్యం అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటగా ఇటు ప్రొడ్యూసర్స్ తో భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ నిర్మాతల భేటీ కూడా జరిగింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో అదేవిధంగా ఇటు దీనికి సంబంధించి మరి కొద్దిసేపటి క్రితమే ఇటు ఫెడరేషన్ ఇటు నాయకులతో కూడా మంత్రి కోమటిరెడ్డి సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇటు ప్రొడ్యూసర్స్ వర్షన్ విన్నారు, అదేవిధంగా ఫెడరేషన్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ వీళ్ళ వర్షన్ కూడా విన్న తర్వాత కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఇరు వర్గాలతోటి చర్చలు జరిపిన తర్వాత సో ఓవరాల్ గా ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం అయితే చేసే అవకాశం కల్పిస్తా ఉంది. అదేవిధంగా ఇటు ఈ ఏదైతే ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లాభినేని వంశీ అధ్యక్షతన కొంతమంది ఫెడరేషన్ నాయకులు సెక్రటేరియట్ కి రావడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రస్తుతం ఈ చర్చలు జరుగుతా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కార్మికులకు సంబంధించి ఏవైతే కార్మికులు ఎంత మేర డిమాండ్ చేస్తా ఉన్నారో అదేవిధంగా 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులు ఎంతకు మేర పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నారనే అంశాన్ని కూడా ప్రధానంగా మంత్రి దృష్టికి వీళ్ళందరూ తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి సినిమా పెద్దలుగా ఉన్నటువంటి ఇటు బాలకృష్ణ, చిరంజీవి లాంటి ఇటు యాక్టర్స్ లో ఇప్పటికే భేటీ కావడం జరిగింది. ఫిల్మ్ ఛాంబర్ లో ఇప్పటికే నిర్మాతలతో ఒక దఫా చర్చలు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ చర్చలు ఇప్పటికే విఫలమైన నేపథ్యంలో చివరిగా మంత్రి దగ్గరకు తాజాగా ఈ యొక్క వినతిని తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇటు ఫెడరేషన్ భావిస్తా ఉంది. ఖచ్చితంగా ఇటు నిర్మాతలు కూడా అదే కోరుతా ఉన్నారు. కానీ సో వాళ్ళు అడుగుతా ఉన్నటువంటి 30%, కానీ ఇటు ప్రొడ్యూసర్స్ మాత్రం 15% పెంచుతాము, అదేవిధంగా వచ్చే 2 నెలల తర్వాత 5% చొప్పున పెంచుతామని చెప్పి అయితే ప్రొడ్యూసర్స్ చెప్తా ఉన్నారు. సో దానికి ఇటు కార్మికులు ససమీర అంటా ఉన్నారు. కాబట్టి సో ఈ రోజు జరిగే చర్చల్లో ఈ రోజు చర్చలు ఫలవంతం అవుతాయా, ఏం జరగబోతా ఉంది అనేది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 8 రోజులుగా కూడా ఇటు షూటింగ్లు కూడా సరిగా జరగడం లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు విశ్వప్రసాద్ లాంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది అక్కడి నుంచి కూడా చాలా వరకు బకాయిలు ఇటు కార్మికులకు ఇంకా రావాల్సి ఉన్నాయి. 90 లక్షల వరకు కూడా ఒక్కొక్క దగ్గర నుంచి బాకీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు కార్మికులు చెప్తా ఉన్నారు. మరొక వైపు కొంతమందిపై కేసులు కూడా పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కార్మికులపై ఈ అన్ని అంశాలపై కూడా ఈ రోజు మంత్రితో ఈ చర్చలో ఇవన్నీ కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రభుత్వం ఫైనల్ గా ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం ఒక సయోధ్య కుదిర్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తా ఉంది. సమావేశం ముగిసిన తర్వాత ఈ యొక్క ఫెడరేషన్ సభ్యులు వీళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు చర్చలు బలవంతం అవుతాయని భావిస్తున్నామని చెప్పేసి కూడా ఇటు ఫెడరేషన్ వాళ్ళు అంటా ఉన్నారు. మరొక వైపు ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది. ఖచ్చితంగా దీనికి ఒక
సొల్యూషన్ ని తీసుకొస్తాము, ఎందుకంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు అని చెప్పేసి ఒకవైపు ఇటు ప్రొడ్యూసర్ చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు కార్మికులు కూడా తమకు స్కిల్స్ లేవు అని చెప్పేసి కూడా అదేవిధంగా తమపై పరుష పదజాలంతో ఎవరైతే కొన్ని మాటలు అంటా ఉన్నారో సో అట్లాంటివి అనడం సరికాదని చెప్పేసి కూడా ఇటు కార్మికులు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ బాగుంటేనే అందరూ కూడా బాగుంటారని చెప్పేసి కార్మికులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు చర్చల్లో ఒక అవుట్కమ్ అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.